తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 కరీంనగర్ రీజనల్ జనరల్ బాడీ మీటింగ్ న్యూ పీకాక్ రెస్టారెంట్లో జరిగింది. కార్యక్రమానికి 1535 సెంట్రల్ అధ్యక్షులు వజీర్ ముఖ్య అతిథిగా వచ్చేసి ఆర్టిజన్ కార్మికులను కన్వర్ట్ చేయాలి అని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయాలి అని, ఆన్ మ్యాన్ కార్మికులు బిల్ కలెక్టర్లు స్పాట్ బిల్లర్స్ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి అని, అనేక పెండింగ్ సమస్యలు విద్యుత్ సంస్థలో పేరుకుపై ఉన్న వాటిని పరిష్కరించాలి అని కోరారు. కొత్తగా 1535 యూనియన్లోకి వచ్చిన కార్మికులని ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంఏ వజీర్, రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కళ్యాణ్, శ్రీనివాస్ రెడ్డి, ఎం శ్రీనివాస్ మూర్తి, రాము, కుమారస్వామి, కరీంనగర్ సర్కిల్ నాయకులు జి రామదాసు నాయక్, గుండి సురేందర్, జియా మరియు తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘంలో దాదాపు 100 మంది కార్మికులు ఎంఏ వజ్ర ఆధ్వర్యంలో 1535లో చేరారు. కూడా సేవలు అందిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు, అకౌంట్ స్టాఫ్ కార్మికులు, అలాగే ఆర్టిజన్ కార్మికులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా కరీంనగర్ రీజన్లో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ 1535 రీజన్ ఈరోజు ఫామ్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మన ట్రాన్స్కో నుంచి కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే 1535 యూనియన్ తరఫుని సెక్రటరీ గారు రాధాకృష్ణ గారు, అలాగే ఎన్పిటిసి నుంచి మూర్తి గారు, ముడిగ సీను గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి రాము గారు జన్కో నుంచి, కుమారస్వామి గారు, అలాగే ఎస్పీటీసీ నుంచి ప్రమోద్ గారు, శ్రీనివాస్ గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి 4 కంపెనీల నుంచి నా అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశానికి వచ్చారు. మీ అందరికీ ధన్యవాదములు. అలాగే మా అడ్వైజర్ ట్రాన్స్కో రవి గారు, అలాగే మేము 2 మెసేజ్లు చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు జీవవర్ధన్ గారు చెప్పిన విధంగా ఈ ఉద్యోగులలో విద్యుత్ సంస్థలో పనిచేస్తుంటే ఉద్యోగుల్లో ఒకరైనటువంటి ప్రధానంగా ఆర్టిజన్స్ అనేవారు కూడా ఉన్నారు. వారికి సమాన యొక్క ప్రాతినిధ్యం కల్పించడానికి మా యూనియన్ ముందుకొచ్చిందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. అయితే జియావుద్దీన్ గారి కాన్సెప్ట్, జమీరుద్దీన్ గారి కాన్సెప్ట్ ఏంటంటే, మరి ఆర్టిజన్ అనేవాడు కూడా విద్యుత్ సంస్థలో ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. వారు అందరితో వైండం కార్మికులతో పాటు, లైన్మెన్తో పాటు, అందరితో పాటు వారు కూడా కష్టించి పనిచేసి ఈ సంస్థని ముందడుగులో మరి వెళ్ళటానికి సహకారం ఇస్తున్నారు. కాబట్టి వారిని కూడా సమానమైనటువంటి హోదా కల్పించాలనే ఒక ఉద్దేశం మీద ఈరోజు తెలంగాణ బాడీలో మన చందర్ సింగ్ గారిని తీసుకోవడం జరిగింది. ఆర్టిజన్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు. ఎన్పిటిసిఎల్ నుంచి చందర్ సింగ్ గారిని ఆర్టిజన్ గా రాష్ట్ర నాయకత్వంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రామదాస్ గారు, అలాగే ఇంకా మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2 విషయాలండి. ఈ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు. అలాగే 4,800 మంది జీపీఎఫ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు కానీ, ఓఎంఎం కార్మికులు కానీ ఉన్నారు. వారికి 1-4 మరి 2004 నుండి ఖచ్చితంగా వాళ్ళకి ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ చేయాలని మేము అడుగుతున్నాము. 31/8/2004 వరకు వాళ్ళకి జీపీఎఫ్ ఇవ్వాలి. కానీ అన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చినా ఇక్కడ ఇవ్వలేదు ఇంతవరకు. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వారు ఏమని అడుగుతున్నాము. అలాగే ఎన్నో సబ్ స్టేషన్లు పెరుగుతున్నాయి. ఏఓ పోస్టులు కానీ, ఓఎంఎం పోస్టులు కానీ, అలాగే ఇంజనీర్ పోస్టులు ఒకటే శాంక్షన్ ఇస్తున్నారు తప్ప మరి అకౌంట్ స్టాఫ్ పోస్టులు కానీ, ఓఎంఎం పోస్టులు కానీ శాంక్షన్ ఇవ్వటం లేదు. మా యూనియన్ డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా శాంక్షన్ ఇవ్వాలి. అదే మాదిరిగా మరి 20,000 మంది ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఎస్పీటీసీ చాలా థ్యాంక్స్. మీరు అందరూ వచ్చినందుకు. ప్రెస్ మీట్ నాకు యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా మాకు వజీర్ సార్ మళ్ళా కళ్యాణ్ శ్రీనివాస్ రెడ్డి సార్ నాకు ఆహ్వానించిన దానికి చాలా ధన్యవాదాలు వాళ్ళకి. ఇది ఈ 1535 యూనియన్ ఇంతకుముందు మన ట్రాన్స్కో అండ్ జెన్కో ఉండే, దానిలో జెన్కోలో ఒక్కటి దానిలోనే ఉండేది. ఇప్పుడు ట్రాన్స్కోలా నా ఐడియల్ నా గురుగారు కళ్యాణ్ సార్ జాయిన్ అయ్యారు కాబట్టి ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. కళ్యాణ్ సార్ ఆధ్వర్యం వల్ల, మళ్ళీ వజీర్ భాయ్ ఆధ్వర్యం వల్ల
ఈ యూనియన్ 1535 బాగా పడుతుంది. ఈ యూనియన్ మెయిన్ కాన్సెప్ట్ కొన్ని ఏం చెప్తారు మనకు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి. కాకపోతే మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది అంటే మన ట్రాన్స్కో జన్కోల్లా మేజర్ యూనియన్స్ ఇంజనీర్ అన్నీ కలిపితే 16 యూనియన్స్ మేజర్ యూనియన్స్ ఉంది. థర్డ్ పొజిషన్లో 1535 ఉంది. ఇప్పుడు ట్రాన్స్కోల్లా మనకు ఎంప్లాయీ జాయిన్ అయితే నంబర్ 1 పొజిషన్కి మన ట్రాన్స్కో జన్కోల్లా వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే ఏ యూనియన్లా ఇంత పెద్ద యూనియన్లా ప్రెసిడెంట్ సెక్రటరీ ఏ యూనియన్ అయినా కూడా ఒక ఓఎన్ఎం ఒకటేమో ప్రొవిన్షియల్ స్టాఫే ఉంటారు. ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటే సెక్రటరీ ఇన్నం. ఈ 1535 కాన్సెప్ట్ ఈ కాడ నుంచి మన దగ్గర ఇంకొక గ్రేడ్ ఉన్నారు, ఇంకొక సర్వీసెస్ ఉంది, ఆర్టిజన్ సర్వీసెస్. ఈ ఆర్టిజన్ సర్వీసెస్ కూడా మన ముగ్గురితో సమానం అని చెప్పి ఈ యూనియన్ కాన్సెప్ట్ అదే ట్రాన్స్కోలా ఫామ్ చేసింది. మెయిన్ కాన్సెప్ట్ ఆర్టిజన్ వాళ్ళకే, వాళ్ళతో పాటు మా అకౌంట్స్ వాళ్ళకి సర్వీసెస్ కూడా చూసుకుంటారు. కళ్యాణ్ సార్, వజీర్ సార్ ఓఎన్ఎం వాళ్ళకు కూడా చూసుకుంటారు, ఆర్టిజన్స్ కూడా చూసుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. మా బ్రదర్స్ అందరికీ నా తరఫుగా యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా ఒక చెప్తున్నా, ఇది చాలా మంచి యూనియన్. నాకు ఒక పెద్ద గురువు గారు వజీర్ భాయ్ నా ఐడిల్. నాకు సిన్స్ 1997 నుంచి నాకు పరిచయం ఉన్నది ఆ సార్ సోషల్ వర్క్